వందనాలండి. ఈరోజు 24 ఫిబ్రవరి. దేవుడు ఎన్నుకొనిన బలహీనురాలు. మనకి ఈ కథ బాగా తెలుసు. రెండవ రాజుల్లో ఉంటుంది 5వ అధ్యాయంలో. కానీ పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 1 కొరింథీ 1:29లో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొంచున్నాడు. దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి బలహీనులైన వారిని తన పని కొరకు ఏర్పరచుకుంటాడు. వ్యక్తుల గొప్పతనాన్ని బట్టి కాదు. బైబిల్లో దేవుడు ఒక సామాన్యమైన బానిస పిల్లను ఉపయోగించుకొని ఒక దేశాన్ని తన వైపుకి ఎలా తిప్పుకున్నాడో చూద్దాం. 2 రాజుల 5వ అధ్యాయంలో ఈ సన్నివేశాన్ని మనం చూడొచ్చు. సిరియా రాజు యొక్క సేనాధిపతి అయిన నయమాను ఇజ్రాయెల్ దేశంపై విజయం సాధించి వచ్చినప్పుడు ఒక చిన్నదాన్ని చెరపట్టుకొని తెచ్చి తన భార్యకు పరిచారం చేయుటకు తన ఇంట ఉంచాడు. ఈ పేర్లేని చిన్నది తన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించి తన దేవుడైన యెహోవా నామ మహిమార్థం జీవించింది. ఆ ఇంట్లో ఆ చిన్నది ఒక సాక్షిగా ఉండి దేవుణ్ణి మహిమపరిచింది. నయమాను కుష్ఠరోగి అయి ఉండట గమనించిన ఆ చిన్నది వాళ్ళ యజమానురాలతో అంటుంది. 2 రాజుల 5:3లో చూస్తాం. షోమ్రోలలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఆ రోజుల్లో బానిసలను మనుషులుగా గుర్తించేవారు కాదు. ఇంట్లో ఒక సామాన్లాగా ఉండేవాళ్ళు. వారి మాటలు వినేవారు కాదు. కానీ ఆ చిన్నది తన యజమానురాలి కృప సంపాదించుకున్నందున ఆమె విని తన భర్తకు ఆ వార్త చెప్పింది. వెంటనే నయమాను కూడా ఆ చిన్నదాని మాటలు విశ్వసించి తన రాజు ద్వారా ఇజ్రాయెల్ రాజుకు కబురంపించాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతనికి శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కలిగింది. ఎలీషా వద్దకు వెళ్ళి ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు అని చెప్పాడు. 15వ వచనంలో మనం చూడొచ్చు. నయమాన్ ద్వారా సిరియా దేశస్తులందరూ నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇంత గొప్ప కార్యం కొరకు దేవుడు ఒక బలహీనురాలిని ఎన్నుకున్నాడు. నయమాన్ ఆనాటి నుండి విగ్రహారాధన విడిచిపెట్టి నిజదేవుని యొద్దకు వచ్చి సాక్షిగా నిలిచాడు. మనకు ఆ చిన్నది ఒక మాదిరి కావాలి. ఆశ కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు అనే విషయం మనకు అర్థం కావాలి. యేసుప్రభు ఆరోహణానికి ముందు ఇచ్చిన చివరి ఆదేశం ఏంటంటే మన జీవితాల్లో అది ప్రధాన అంశం కావాలి. మీరు సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పాటించడానికి మనకు సామర్థ్యం లేకపోవచ్చు. కానీ మనల్ని ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో అప్పుడు మనకు కావాల్సిన సామర్థ్యత ఇస్తాడు. మనం చేయాల్సిందంతా మనం అవైలబుల్ అని చెప్పాలి. మేము రెడీగా ఉన్నాము అని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు దేవుడు సంతోషించి మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. ఉదాహరణకు నన్నే చూడండి. 15 సంవత్సరాల కిందట నాకు బైబిల్ కూడా సరిగా తెలియదు. ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకొని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి అన్నీ నేర్పించి సామర్థ్యం ఇచ్చి అన్నీ నేర్చుకున్నానంటే బైబిల్ అంతా కాదనుకోండి, చాలా వరకు అంటే ఇతరులకు బోధించే శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చాడు. అంతేకాకుండా పెద్దల మధ్య, అధికారుల మధ్య, రాజుల మధ్య మాట్లాడడానికి కూడా నన్ను ఏర్పరచుకున్న దేవాది దేవుడికి వందనాలు. మనమందరం కూడా సిద్ధంగా ఉంటే, విల్లింగ్గా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, బలహీనులైన వాళ్ళని కూడా ఎన్నుకొని సామర్థ్యం కలుగజేసి బలవంతులు కంటే ఎక్కువగా పనిచేసేటట్టుగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. మమ్మల్ని కూడా బలపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.